రాష్ట్ర జిఎస్డిపి 13.27 కోట్లుగా ఈసారి జిఎస్డిపిని నిర్ణయించింది. అంటే మనకి తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా ప్రథమంగా ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో ఈ యొక్క ఇంపార్టెంట్ బిట్ ఇది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి జిఎస్డిపిలో సేవల రంగం ప్రథమ స్థానంలో కొనసాగుతుంది. ఎప్పుడైనా సేవల రంగమే సర్వీస్ సెక్టార్దే ఓరియంటెడ్, అంటే అగ్రికల్చర్ కానీ సెకండరీ పారిశ్రామిక రంగం కానీ కాకుండా సర్వీస్ థర్డ్ సెక్టార్ అయినటువంటి థర్డ్ సెక్టారే మనకి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ప్రథమంగా ఉంటుందన్నమాట. ఇందులో ఈ జిఎస్టిపిలో ఫస్ట్ తలసరి ఆదాయం గురించి చెప్పుకో అంటే 2022-23లో 17.5% ఉండగా ఇది జిఎస్డిపి ఇది 2021-22కి 20.5%గా నమోదైంది. ఈ రంగంలో హోటళ్ళు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, రవాణాలు, స్థిరాస్తి, ఇతర తదితర సేవలు అనేవి ఈ సర్వీస్ సెక్టార్ ఓరియంటెడ్ సెక్టార్కి కిందకి వస్తాయన్నమాట. ఇందులో ఆల్రెడీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ విడుదల చేసింది కదా, దాని ప్రకారం 2023లో వివిధ రంగాల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి దీంట్లో ఉన్నది. అయితే 2022-23 సేవల రంగం విలువ 7,50,408 కోట్లుగా ఉంది. వ్యవసాయము, పశుసంవర్ధకము, మత్స్యగనులు, ఖనిజాల నుంచి లభించే ఆదాయం అంచనా ప్రకారం ప్రాథమిక రంగం ఇదంతా ప్రాథమిక రంగం కిందకి వస్తుంది. వ్యవసాయం కానీ పశుసంవర్ధకం, మత్స్య శాఖలు అంటే వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ, తర్వాత గనులు, ఖనిజాలు ఇవన్నీ కూడా ప్రాథమిక రంగం కిందకి వస్తాయి. ఈ ప్రాథమిక రంగం వాటా ఎంత ఉందంటే 11.7%గా ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఈ రంగం వాటా విలువ 2,45,794 కోట్లు. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సంబంధమైనటువంటి నిర్మాణ రంగము ఇవన్నీ కలిపి కూడా ద్వితీయ రంగం కింద 16.5%గా ఉన్నాయన్నమాట. అయితే ఇది అంటే ఫస్ట్ మనకి ఎక్కువగా 17 ఎక్కువ శాతం ఏది ఉందంటే సేవల రంగానికే ఉంది, 17.5% ఉంది. తర్వాత ప్రాథమిక రంగం వ్యవసాయ రంగము ఇవన్నీ వ్యవసాయ అనుబంధ రంగాలు కలిపి 11.7%గా ఉన్నాయి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ తృతీయ రంగానికి సంబంధించి ద్వితీయ రంగంలో అయితే మనకి 10.6 వరకు ఉందన్నమాట. ఇది జిఎస్టిపి రాష్ట్ర జిఎస్టిపికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఏది ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది కూడా తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఏముందంటే 6,69,102 రూపాయలతో రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నది. 6,69,102 రూపాయలతో ఈ రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉంది. తర్వాత రాజధాని నగరం ఎక్కువ ప్రాంతం కూడా ఈ జిల్లాలో విస్తరించడంతో ఐటీ పరిశ్రమలు, సేవలు తదితర రంగాలు వృద్ధి చెందడంతో ఇక్కడ తలసరి ఆదాయం భారీగా నమోదైంది. నెక్స్ట్ ప్లేస్ ఇంకా హైదరాబాద్ కూడా ఇక్కడే కాబట్టి హైదరాబాద్, రంగారెడ్డి అన్ని కలిపే ఉంటాయి కాబట్టి హైదరాబాద్కి కూడా మనకి 3,49,061 రూపాయి హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఇంకా సంగారెడ్డి తలసరి ఆదాయంలో 2,49,091 రూపాయలతో 3వ స్థానం వచ్చింది. ఇక్కడ పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకా సిద్దిపేట జిల్లా 2,12,788 రూపాయలతో 4వ స్థానంలో నిలిచిందన్నమాట. హనుమకొండ జిల్లా అత్యంత లీస్ట్ స్టేజ్లో హనుమకొండ జిల్లా ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తలసరి ఆదాయంలో హనుమకొండ జిల్లా చివరిలో ఉంది. 1,30,821 కోట్లు మాత్రమే 21 రూపాయలు మాత్రమే ఉన్నది. 1,30,821 రూపాయలు. ఇది ఈ తలసరి ఆదాయంలో హనుమకొండ జిల్లా అనేది చివరి స్థానంలో ఉంది. ఆ పై స్థానంలో దీనికంటే ముందున్న స్థానంలో కుమరం భీము 1,31,843, వికారాబాద్ జిల్లా 1,31,962. ఈ 3 లాస్ట్ నుంచి 3గా ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా మండలాల సగటు జనాభా 61,366. మండలాల సగటు జనాభా 61,366 మంది. మండలాల సగటు జనాభా అతి తక్కువగా ఉన్న రాష్ట్రము దేశంలో తెలంగాణయే. రాష్ట్రంలో 612 మండలాల్లో మొత్తం జనాభా సుమారు 3.75 కోట్లు ఉంటే దీని ప్రకారం ఒక్కో మండలం సగటు జనాభా 61,366గా ఉందన్నమాట. అదే సమయంలో దేశంలో తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాలు కలిపి ఒక్కో మండల సగటు జనాభా 2.07 లక్షలుగా తేలింది. అంటే రాష్ట్రంలో మండల సగటు జనాభా చాలా చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. 2 లక్షలు సగటుగా లెక్కేస్తే 18 రాష్ట్రాలు కలిపి ఇక్కడికి వచ్చేసరికి మనకి 61,000 మాత్రమే ఉందన్నమాట. అంటే తక్కువ జనాభా ఉన్నది తెలంగాణ తర్వాత అతి తక్కువ సగటు మండల జనాభా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక్కడ కూడా మండల జనాభా అనేది తక్కువగా ఉన్నదన్నమాట. ఇది రాష్ట్ర జిఎస్డిపికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.